నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ రాణి కిచెన్. ఈరోజు సాబుదానా కిచిడి చేసుకుందామండి. దానికోసం నేను 100 గ్రామ్స్ సాబుదానాని ఒక కప్పు వచ్చింది, ఆ కప్పుతో నేను వేసుకున్నాను. పెట్టుకున్నాను. బంగాళదుంప, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, ఇంకోండి వేయించిన పల్లీలు కొద్దిగా. ఇవి వేయించిన పల్లీలే కొద్దిగా పొడి చేసుకున్నాను. బాగా పౌడర్ లాగా కాదు, కొద్దిగా బరకగా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు మనము చేసుకుందామండి. ఇది సాబుదానా అయితే మాత్రము ఒక 2-3 గంటలు నానబెట్టానండి. మనము నేతితోనే చేసుకుందాము. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. సాబుదానాకి నేతితో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ ఉపవాసాలు ఉండినప్పుడు, అలాగే చక్కగా ఈవినింగ్ అలాగ తింటూ ఉంటారు. కాబట్టి మనము ఇట్లానే చేసుకుందాము. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు కరిగిద్దాము. కాస్త కరిగిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. గట్టిగా వేయించుకుందాము. ఇప్పుడు అల్లం కూడా వేసేసుకుందాము. కరివేపాకు, ఉడికిచ్చిన బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి వేసుకొని చక్కగా తాలింపులోని కలుపుకుందాము. సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా తక్కువ, 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా వేయించుకుందాము. బంగాళదుంపలు ఆయిల్లో వేగిన కదా, చక్కటి వాసనతో బాగుంటుంది. అలా కొంచెం ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక ఉప్పు వేసుకున్నాము కదా. ఇప్పుడు కూడా చక్కగా పట్టించుకుందాము. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చినాయో సాబుదానా. ఒక కప్పుకి 1 కప్పు మాత్రమే వాటర్ వేసి నానబెట్టుకోవాలండి, సరిపోతుంది. చక్కగా ఎక్కువ వాటర్ అయితే పొడి పొడిగా రాకుండా శుద్ధలాగా వస్తుంది. కాబట్టి 1 కప్పుకి 1 కప్పు వాటర్ వేసి ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. అప్పుడు ఇలా పొడి పొడిగా చక్కగా వస్తాయి. బాగుంటుంది మన సాబుదానా కిచిడి. బాగా కలుపుకోవాలండి. తాలింపు అంతా కూడా సాబుదానాకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా మిగతాయి కూడా వేసేసుకుంటున్నాను. మిరియాల పొడి అండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. చక్కగా బాగుంటుంది. వేసి చక్కగా కలుపుకుందాము. మంట మాత్రం మీడియం మంటే పెట్టండి, హై పెట్టద్దు. స్లోగానే మన సాబుదానా ఉడకాలి. అప్పుడే ట్రాన్స్పరెంట్గా పొడి పొడిగా వస్తుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని చక్కగా సాబుదానా ఉడికేలాగా చూసుకుందాము. కొద్దిగా కలుపుకుందాము. ఇట్లా సిమ్లో పెట్టి చక్కగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు చొప్పున మనం బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు మన ఫ్రై అవుతుంది, చక్కగా ఉడుకుతుంది. మన సాబుదానా చాలా వరకు ఉడికిపోతుందండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి చక్కగా ఉడుకుతుంది కదా. చాలా వరకు ఉడికిపోయిందండి. 80% ఉడికిపోయింది.
ఇంకా కొంచెం ఉడికితే మన సాబుదానా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పొడి చేసుకున్నది వేసుకోవాలండి. నాది కెమెరా ఆఫ్ అయిపోయింది, చూపించలేకపోయాను. ఇప్పుడు వేసుకుని తిప్పేసుకున్నాక మళ్ళీ పల్లీలు వేసుకుందాము. మన సాబుదానా చూడండి ట్రాన్స్పరెంట్గా అయింది కదా, అప్పుడు వేసుకోవాలి పల్లీలు పౌడరు. అది ముందు వేసుకోకూడదు. ఇందాక నేను చూపించిన సమయంలో వేసేసుకుని తిప్పేసుకున్నానండి. ఇప్పుడు పల్లీలు వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు నిమ్మకాయ ఒక చెక్క పిండుకుంటున్నానండి. ఒక చెక్క సరిపోతుంది. ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకుందామండి. అంతే అండి, చక్కగా రెడీ అయిపోయింది మన సాబుదానా కిచిడి. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంతగా అసలు ఒకటి అంటుకోకుండా చక్కగా పొడి పొడిగా వచ్చింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.